BSc ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నేను చిరంజీవి గారితో ఒక సినిమా చేశాను, రక్తబంధం అనేటటువంటి సినిమా. ఓకే. ఆ రక్తబంధంలో చిరంజీవి గారి హీరో, తర్వాత నూతన్ ప్రసాద్ ఉన్నాడు, తర్వాత ప్రసాద్ బాబు ఉన్నాడు, తర్వాత అలాగే ఆ ముగ్గురు గర్ల్స్ పక్కన ఉన్నారు. ఆ సినిమా తెనాలి వాళ్ళది. తెనాలి ప్రొడ్యూసర్స్ రీకో ఫిలిమ్స్ అని, రీకో ఇండస్ట్రీస్ అని మెడ్రాస్లో సెటిల్ అయిపోయి వాళ్ళు పెద్ద బిజినెస్ స్టార్ట్ చేశారు. ఆ బిజినెస్లో బాగా సంపాదించారు. వాళ్ళు ఏంటంటే ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేసి, నట్లు బోల్ట్ తయారు చేసి పెద్ద పెద్ద కంపెనీలకు సప్లై చేసేటటువంటి వాళ్ళు అనమాట. వాళ్ళు చిరంజీవి సినిమా తీస్తున్నారు. ఆ సినిమాకి దర్శకుడు ఆలూరి రవి అని, తెనాలి అతను నాకు బాగా ఫ్రెండ్. సార్ నన్ను కో డైరెక్టర్గా తీసుకున్నాడు. అతను తీసుకుని ఒక షెడ్యూల్ చేస్తున్నామండి. ఒక 4-5 రోజులు షూటింగ్ అయిన తర్వాత ఈ అమ్మాయి వచ్చింది. ఎవరు? సిల్క్ స్మిత్గా మారినటువంటి విజయలక్ష్మి. అప్పటికింకా సిల్క్ స్మిత్ అవలా, విజయలక్ష్మి. నన్ను పిలిచి, జయకుమార్ నువ్వు షూటింగ్ రాక్కర్లేదు, ఈ గదిలో కూర్చుని ఆ అమ్మాయికి డైలాగు నేర్పు, నువ్వు షూటింగ్కి రాక్కర్లేదు, ఆ అమ్మాయి ట్రైనప్ చెయ్యి, డైలాగులు చెప్పించు, అది ఇది అన్నాడు. సరే అమ్మాయిని చూశాను. అమ్మాయిని చూసరికి నల్లగా ఉంది, పెద్ద ఇంప్రెషన్ ఏం లేదు నాకు. సరే డైరెక్టర్ చెప్పాడు కదా, ఫ్రెండ్ అయిన డైరెక్టర్ కదా, సరే అని చెప్పి ఆ అమ్మాయిని ఆ గదిలోకి తీసుకెళ్ళి ఆ అమ్మాయితో డైలాగ్ ప్రాక్టీస్ చేయిస్తున్నాను. ప్రాక్టీస్ చేయిస్తుండేటప్పుడు తను ఒకసారి వచ్చి తొంగి చూసి వెళ్ళాడు డైరెక్టర్, ఎట్లా డైలాగ్ చెప్తుంది అని. నేను 10 గంటల నుంచి 12:30 వరకు ఆ అమ్మాయికి డైలాగ్ ప్రాక్టీస్ ఇస్తూనే ఉన్నానండి. ఆ అమ్మాయి మరి ఎక్కడ ఆలోచిస్తుందో, లేకపోతే అనుభవం లేని కారణం వల్ల మొత్తానికి ఆ అమ్మాయికి డైలాగులు చెప్పటం చేత కాకపోయేసరికి సరే లంచ్ బ్రేక్లో భోంచేసిన తర్వాత ఎలా ఉంది అమ్మాయి అది ఇది అని అంటే, ఆలూరు రవి అతని పేరు. రవి, నీకు ఫస్ట్ డైరెక్షన్ ఇది, ఆ అమ్మాయి షీఈ్ నాట్ అప్ టు ది మార్క్, చెప్పినా కూడా గ్రాస్ప్ చేయలేకపోతుంది, కాబట్టి ఆ అమ్మాయిని నువ్వు సెకండ్ హీరోయిన్గా పెట్టుకుంటే నీకు చెడ్డ పేరు వస్తుంది. సో అదో ఫస్ట్ పిక్చర్ నీకు, తర్వాత మీరు తెనాలి వాళ్ళు, కాబట్టి తర్వాత నీ ఇష్టం అది ఇది అని చెప్పాను. అంటే సమ్హౌ హీ వాజ్ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ హెర్. ఆలోచించాడు. నెక్స్ట్ డే కూడా షూటింగ్లో అడిగాడు, ఈ అమ్మాయి గురించి ఏమంటావని. అమ్మాయి మాత్రం డైలాగ్ చెప్పలేకపోతుంది, అనుభవం కూడా లేదు, కాబట్టి తర్వాత దట్ ఈస్ యువర్ చాయిస్ అని చెప్పిన తర్వాత ఆ అమ్మాయిని తప్పించేసి వేరే వాళ్ళు పెట్టాడు. అయ్యో. పెట్టిన తర్వాత సో ఈ అమ్మాయిని తప్పించేసే అన్న తర్వాత ఆ నెక్స్ట్ డే అమ్మాయి వచ్చి కలిస్తే రావటం నన్ను కలిస్తే సార్ ఏంటి నన్ను సెలెక్ట్ చేశారా లేదా అని అంటే, నేను కాదమ్మా సెలెక్ట్ చేసేది, డైరెక్టర్ గారిని వెళ్ళి అని అంటే వెళ్ళి కలిస్తే ఆయన షూటింగ్ హడావుడిలో ఉండి, ఆ కో డైరెక్టర్ నువ్వు బాగా చెప్పలేమంటున్నాడమ్మా అని అన్నాడు. సరే ఆ అమ్మాయి నా దగ్గరికి వచ్చి, ఏమండి మీరు బాగాలేదన్నారంటే కదన్నా. బాగాలేదంటే కాదమ్మా, ఆయన కూడా వచ్చి చూశాడు కదా డైలాగ్ నేను ప్రాక్టీస్ ఇచ్చేటప్పుడు, ఆయన కూడా తొంగి చూశాడు, ఆయన అభిప్రాయం కూడా అది. ఐ హ్యావ్ టు సేవ్ మై స్కిన్ కదా. అయిపోయిందండి. అయిపోయిన తర్వాత క్రాంతి కుమార్ గారితో సినిమాలు చేస్తున్నాను, కోదండరాం రెడ్డి గారితో సినిమాలు చేస్తున్నాను. ఈలోగా అమ్మాయి పికప్ అయింది. అమ్మాయి బాగా పికప్ అయిపోయింది. అసలు ఆ అమ్మాయి ఉంటే బిజినెస్ అయ్యేటటువంటి పరిస్థితి రేంజ్కి వెళ్ళిపోయింది. సరే మరొకసారి అగ్నిగుండం అని చిరంజీవి గారితో సినిమా చేస్తున్నాను నేను. అది క్రాంతి కుమార్ గారి డైరెక్షన్లో, అందులో కూడా చిరంజీవి హీరో. సో అందులో సిల్క్ స్మిత్ డ్యాన్స్ ఒకటి పెట్టాల్సి వచ్చింది. సిల్క్ స్మిత్ డ్యాన్స్ పెట్టారు. డ్యాన్స్ పెట్టిన తర్వాత
ఆ సిల్క్ స్మిత ఫొటోస్ అవన్నీ చూసి ఆల్బమ్ అదంతా చూసి నేనే విత్తరపోయా. ఇంత ఆర్టిస్ట్ అయిందా ఈ అమ్మాయి, అసలు నేను ఎందుకు పనికిరాన్న అమ్మాయి ఇంత గొప్పగా ఎదిగిందా మనిషి. సో మనిషిలో ఉండేటటువంటి ఆ కసి కానీ, ఆ ఇంట్రెస్ట్ కానీ, ఆ దాని మీద ఉన్న ప్యాషన్ కానీ ఉంటే ఇలా ఎదుగుతారని అనిపించింది నాకు. తర్వాత ముందు సాంగ్ షూట్ చేయాలి అమ్మాయి మీద. సాంగ్ ముందు ఒక లీడ్ సీన్ ఉంది. సరే ఆ షూటింగ్కి వచ్చిందండి అమ్మాయి. షూటింగ్కి వచ్చింది. నేను చూస్తున్న అమ్మాయిని అబ్జర్వ్ చేస్తున్నా. తను కూడా నన్ను అబ్జర్వ్ చేస్తూ ఉంది. అబ్జర్వ్ చేస్తుంటే సరే ఎలాగో సీన్ చెప్పడానికి, లిరిక్ చెప్పడానికి దగ్గరికి వెళ్ళాలి కదా, నేనేమో లిరిక్ చూసుకుంటున్నా. ఇంతలోకి ఇలా అంది నన్ను. అబ్బో చాలా స్టైల్ ఎక్కువైందని చెప్పి నేనేమో చూసి చూడనట్టు మళ్ళీ సాంగ్ లిరిక్ చూసుకుంటున్నా. చూసుకుంటుంటే వాళ్ళ అసిస్టెంట్, టచ్అప్ అసిస్టెంట్ వచ్చింది. ఛాయాదేవికి దగ్గర టచ్అప్ అసిస్టెంట్గా చేసినటువంటి సిల్క్ స్మిత, విజయలక్ష్మి సిల్క్ స్మిత అయ్యి తను టచ్అప్ అసిస్టెంట్ నా దగ్గరికి పంపించింది. వచ్చి అమ్మగారు మిమ్మల్ని పిలుస్తున్నారండి అంది. అని అంటే నేను ఆవిడ వైపు చూసా, సిల్క్ స్మిత వైపు చూసా. ఇలా అంది మళ్ళా. సరే మనం డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆ లిరిక్ చెప్పాలి, సీన్ చెప్పాలి, ఆ కాంటెక్స్ట్ సందర్భం ముందు వెనక చెప్పాలి కదా. సరే వెళ్ళి ఏమంటే ముందు లీడ్ సీన్ తీస్తున్నాము సాంగ్కి ముందు అన్నా నేను. దానికి రెస్పాన్స్ అవ్వకుండా మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అంది. అంటే చూసే ఉంటారమ్మా అన్న. మిమ్మల్ని ఎక్కడ చూశాను అంది. కాస్త వయ్యారంగా సన్నగా గమ్మత్తగా మాట్లాడింది అమ్మాయి. సరే పలానా సినిమాలో చిరంజీవి గారి సినిమాలో కలిసి ఉంటామండి అని అన్న. అని అంటే రవి గారు కదా డైరెక్టర్ గారు అని అంది. అవునండి అన్నా. నన్ను గుర్తుపెట్టారా మీరు అని అంది. మీరు వచ్చారు కదా, గుర్తుపెట్టాను కదా. మీరు నేను పనికిరాను అని చెప్పారుగా డైరెక్టర్ గారితో అంది. కాదమ్మా, అప్పుడు పరిస్థితి అది. ఎందుకంటే మీరు వచ్చారు, మీకన్నా ఒక బెటర్ ఆర్టిస్ట్ వచ్చారు, నన్ను చూడమన్నాడు డైరెక్టర్ గారు, అంతేగాని మీరు పనికిరారని నేనేం చెప్పలేదు. ఆయన తీసుకోవాల్సినటువంటి డెసిషన్ అయింది డైరెక్టర్ది. నేను ఆయన జస్ట్ కో డైరెక్టర్, అంతేగాని డెసిషన్ నాది కాదు, ఆయన డెసిషను అది ఇదని చెప్పా. లేదులేండి అంది. అయిపోయిన తర్వాత సరే మా సీన్ చూస్తారా ముందన్న. ఏమిటి సీను ఉంది, మీరు చదువుకుంటారా నన్ను చదవమంటారన్న. మీరు చదవండి, అసిస్టెంట్ డైరెక్టర్ చదవాలి కదా అంది. అప్పటికి చాలా మారిపోయింది మనిషి. ఆ మాట్లాడేటటువంటి భాష కానీ, తర్వాత ఆ హావభావాలు కానీ, ఆ డిగ్నిటీ కానీ, కాళ్ళ మీద కాలేసుకొని కూర్చోవటం కానీ ఎంత ఎత్తుకు ఎదిగిందంటేనండి అమ్మాయి. తమిళ సినిమాలో ఈ అమ్మాయి సెట్లో కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుంటే శివాజీ గణేషన్ వచ్చినా కూడా లేవలేదు, అంత లెవెల్కి ఎదిగిపోయింది. మరి ఆ కాన్ఫిడెన్సు, ఆ ఆత్మస్థైర్యం, ఆ డిగ్నిటీ, తనకు వచ్చినటువంటి సక్సెస్ నిలబెట్టుకోవటం అంత ఎత్తుకు ఎదిగింది.